హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ 2024 ఒక్క రాత్రితో ముగిసిపోనుంది. ఒక్క రాత్రి గడిస్తే చాలు 2025లో అడుగు పెట్టబోతున్నాం. ప్రపంచమంతా కొత్త ఆశలతో కొత్త టార్గెట్స్తో అందరూ 2025లోకి అడుగు పెట్టబోతున్నారు. మరి ఈ 2024 సంబంధించి భారతదేశంలో ఏమేమి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అటు రాజకీయ పరంగా ఇటు వివిధ రంగాల్లో ఏమేమి జరిగాయి అవన్నీ ఒకసారి నెంబర్ వేసుకుందాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు 500 ఏళ్ల నాటి అయోధ్య కళ. ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠించబడ్డాడు నరేంద్ర మోడీ చేతుల మీదుగా. 500 ఏళ్ల సంవత్సరాల నుంచి అయోధ్యలో ఎప్పుడు రామ మందిరం కడతారు, అక్కడ బాలరాముడి ప్రతిష్ట ఎప్పుడు జరుగుతుందా అని హిందువులంతా, భారతదేశంలో ఉన్న హిందువులే కాదు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న హిందువులంతా ఎదురు చూశారు. ఆ కళ అయితే నిజమైంది. ముఖ్యంగా స్వామీజీలతో కలిపి 7,000 మందికి పైగా సెలబ్రిటీస్ అందరు పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ పరంగా, సినిమా పరంగా, క్రీడా పరంగా అందరూ హాజరయ్యారు. కన్నుల పండుగగా జరిగింది ఆ వైభవం, ఆ ఉత్సవం. ఇక మాల్దీవుల మంత్రుల నోటి దురుసు ఒకటి ఏంటంటే, ఈ ఏడాది మొదటి నెలలో నరేంద్ర మోడీ లక్షద్వీప్ అయితే పర్యటించారు. అక్కడ మంచి ఫొటోస్, వీడియోస్ ఆయన అక్కడ బీచ్లో సందర్శించినప్పుడు ఆ ఫొటోస్ అన్ని ట్విట్టర్లో పెట్టడం జరిగింది. అంటే ఇక లక్షద్వీప్ కూడా టూరిజం ప్లేస్గా డెవలప్ చేస్తున్నాం, ఇక్కడ కూడా రండి అందరూ అనే విధంగా మోడీ అయితే చెప్పడం జరిగింది. దాన్ని విమర్శిస్తూ మాల్దీవుల మంత్రులు అయితే మోడీని విమర్శించడం జరిగింది. విమర్శిస్తే అప్పుడు మాల్దీవుల యొక్క బిజినెస్ టోటల్గా తగ్గిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీసు, మిగతా టాలీవుడ్, కోలీవుడ్ వీళ్ళందరూ, అలాగే సినిమా పరంగానే కాకుండా రాజకీయంగా అలాగే వేరే ఇండస్ట్రీస్ నుంచి ఎంతోమంది సెలబ్రిటీస్ అందరూ అక్కడికి వెళ్తుంటారు హాలిడే స్పాట్ లాగా మాల్దీవ్స్. ఆ బిజినెస్ మొత్తం అయితే తగ్గిపోవడం జరిగింది నరేంద్ర మోడీని విమర్శించాక. ముఖ్యంగా ఆ దేశ ప్రధాని, అక్కడి మంత్రులు ఎవరైతే నరేంద్ర మోడీని విమర్శించారో వాళ్ళు రాజీనామా చేస్తేనే వాళ్ళ అధ్యక్షుడు ముయిజ్జు, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు భారత పర్యటన రావడానికి అయితే అవకాశం కలిగింది. లేకపోతే మాత్రం ఆయన వచ్చేవాడు కాదు. అంత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొంచెం మెరుగుపడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు జనాలు, ట్రావెలింగ్. సో పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి, న్యాయ సంహిత. మనకు సిఏఏ చట్టం గురించి తెలిసిందే. ఎవరైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర ఎవరైతే శరణార్థులు ఉంటారో వాళ్ళు, అంటే ముస్లింలు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో భారతదేశంలో, వాళ్ళకి వెంటనే ఇక్కడ మన భారతదేశం యొక్క పౌరసత్వం కలిగించే విధంగా ఒక చట్టం అయితే తీసుకొచ్చింది. సో దానికి అంటే వెంటనే వాళ్ళకు ఈ భారతదేశం యొక్క పౌరసత్వం అయితే కలిగింది. దాంతోపాటు జూలై నుంచి భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ముఖ్యంగా భారత న్యాయ సంహిత, అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం కేంద్రంలోకి అమలుకి వచ్చింది. అంటే ఇది దేని గురించి అంటే, క్రిమినల్ కేసుల విచారణ పూర్తయినాక 45 రోజుల్లోనే ఖచ్చితంగా తీర్పులు వెలువడాలి. గతంలో చూసుకుంటే క్రిమినల్ చర్యలు జరుగుతాయి, అవి ఆత్మహత్యలు, మర్డర్స్ ఇలాంటివి. సో అది 45 రోజుల్లోనే తీర్పు వెలువడాలి. అలాగే 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. ఏవైతే 60 రోజుల్లో ఆధారాలు అవన్నీ 60 రోజుల్లో పూర్తి స్థాయిలో నమోదు చేయాలి అనే విధంగా అయితే ఈ మూడిట్లలో దీన్ని అయితే అమలులోకి తీసుకొచ్చింది, ఈ విధంగా మార్పులు చేస్తూ. ఇక ఎన్నికల పండుగ, లోక్సభ ఎన్నికలు జరిగాయి ఈ సంవత్సరం. మళ్ళీ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడు. కానీ అబ్కి బార్ 400 పార్ అన్నారు, కానీ వాళ్ళు 240కి, అలాగే కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 సీట్లు గెలిచినంత పని చేసేసింది. ఇటు ఇండియా కూటమి ఘోర ఓటమి చవిచూసింది. ఇండియా కూటమి అయితే విజయ దుందుబి మోగించింది. ఈసారి ముఖ్యంగా ఏంటంటే 2019లో ఆర్టికల్ 370 రద్దు అవడం ద్వారా భారత రాజ్యాంగం అయితే అక్కడికి అమల్లోకి రావడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో. 2014 తర్వాత ఈ సంవత్సరం అక్కడ ఎన్నికలు జరిగాయి. అది శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక వయనాడులో అయితే అసలు దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చర్యలు విరిగిపడి ఒక గ్రామం తుడిచిపెట్టుకుపోయింది, కొట్టుకుపోయింది. ఎంతోమంది రాత్రి నిద్రలోనే చనిపోవడం జరిగింది అర్ధరాత్రి. అక్కడికి వెళ్ళి చూస్తే అటు సైనికులు, రెస్క్యూ టీంలు అందరూ వెళ్ళి చూస్తే ఆ మట్టిలో నుంచి శవాలు తేలడము, అలా చేతులు పైకి ఉండడము, ఆ హృదయ విదారకర సన్నివేశాలు చూసి అందరి గుండె చలించకపోయింది.
ప్రధాని మోడీ అటు ప్రతిపక్ష నేతలు అందరూ కూడా వాళ్ళ విచారం అయితే వ్యక్తం చేయడం జరిగింది. అది ఎందుకు జరిగిందంటే అక్కడ జంతువులను బ్రతికుండంగానే చంపడము, అంటే ఏదో నోటి బాంబు అలాంటిది ఏదో బాంబులు పెట్టి ఏనుగులను చంపడము, అలాంటివి ఫుడ్ బాంబు లాంటివి ఏదో పెట్టి చంపడం వల్ల జంతువులను ఆ విధంగా హింసించడం వల్ల వయనాడ్ విలయం అయితే జరిగిందని కొంతమంది అంటుంటారు. ఇక ఆర్జికర్ కుదుపు ఆగస్టు 9న కోల్కతాలో ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జూనియర్ వైద్యురాలపైన అత్యాచారం చేశారు దుర్మార్గులు, నీచులు. ఆమె సెమినార్ హాల్లో అలాగే అర్ధనగ్నంగా పడిపోయి ఉన్న ఆ ఫోటో చూసి దేశం మొత్తం చలించుకుపోయింది. దేశం మొత్తం నిరసనలు, ధర్నాలు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అయితే హోరెత్తిపోయింది ధర్నాలతో, నిరసనలతోటి. అక్కడి ముఖ్యమంత్రి కూడా ధర్నాలు, నిరసనలో పాల్గొనడం జరిగింది. అక్కడ సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తి, ఆ దుర్మార్గుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. అలాగే ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పైన కూడా ఎన్నో అనుమానాలు. ఎందుకంటే అక్కడ ఆర్గాన్స్ అమ్ముతున్నారు, మనుషులను చంపేసి వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి చూసింది, అందుకే ఈ అమ్మాయిని ఈ విధంగా రేప్ చేసి చంపేశారని కొన్ని వార్తలు అయితే వెలువడ్డాయి. అసలు ఏంటో నిజాలైతే ఇప్పటివరకు రాలేదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకైతే న్యాయం జరగలేదు ఇప్పటివరకు. ఇక భారత్లో హసీనా ఆశ్రయం. భారత మిత్ర దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్ లో మొత్తం ఈ ఏడాది తీవ్ర రాజకీయ సంక్షోభం జరిగింది. అక్కడ ప్రభుత్వం కూలిపోయింది. ఆ దేశ అధ్యక్షురాలు హసీనా భారతదేశానికి పారిపోయి వచ్చింది. అక్కడ ఆమె ఇంటిపై కూడా దాడి చేశారు ఉద్యమకారులు రిజర్వేషన్ల గురించి. ఒక్కడిగా మొదలైన ఉద్యమం మొత్తం దేశం మొత్తం పాకింది. ఇప్పుడు అక్కడ మళ్ళీ వేరే ప్రభుత్వం అయితే ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం హసీనా ఆ టైంలో భారతదేశం రావడం వల్ల సేఫ్గా ఉంది అని అటు ఆమె చెప్పడం, ప్రపంచం అంతా అనుకోవడం, ఒక రకంగా భారత్ పైన మంచి అభిప్రాయం కలిగింది. కానీ భారత్కు కలిగిన నష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్లో మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయి, ముఖ్యంగా హిందువుల మీద. ఆ విషయాన్ని భారతదేశం చాలా సీరియస్గా తీసుకొని 7 అంశాలతో కూడిన ఒక వార్నింగ్ అయితే బంగ్లాదేశ్కి అయితే పంపడం జరిగింది. ఒక బృందాన్ని కూడా పంపడం జరిగింది. కొంచెం ఇప్పుడిప్పుడే హిందువుల మీద దాడులు తగ్గుతున్నాయి బంగ్లాదేశ్లో. ఉలిక్కిపడ్డ ముంబై. అక్టోబర్ 12న ఎన్సీబీ నేత బాబా సిద్దికి తన ముంబైలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా చంపేశారు దుండగులు కాల్పులు జరిపి. అది మేమే చంపామని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అయితే ప్రకటించింది. లారెన్స్ బిష్నోయ్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగు సల్మాన్ ఖాన్కి కూడా 2-3 సార్లు వార్నింగ్ ఇవ్వడము జరిగింది. సల్మాన్ ఖాన్ అయితే ఇప్పుడు పూర్తి సెక్యూరిటీతో బుల్లెట్ ప్రూఫ్ కార్ తోటి అయితే ఉంటున్నాడు. సో అలాగే దేశం మొత్తం లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఉంది, నలుమూలలా వ్యాపించి ఉందని అయితే అంటున్నారు. ఇక చైనాతో గస్తీ దోస్తి. చైనాతో ఎప్పటి నుంచో కవ్వింపు చర్యలు బార్డర్ దగ్గర. ఒకసారి అయితే ఏకంగా భారత సైనికులు, చైనా సైనికులు ఒప్పందం ప్రకారం గన్నులు, బాంబులు ఏం వాడద్దని చెప్పినా కూడా కర్రలతో, రాళ్లతో దాడి చేసుకొని మన వాళ్ళు చనిపోవడం జరిగింది. ముఖ్యంగా చైనా వాళ్ళు ఆ బార్డర్లో వంతెనలు కట్టుకొని కొన్ని ఇల్లులు కట్టేసి అక్కడే స్థిరపడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక అక్కడ ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ ప్లేస్లకు అయితే స్వేచ్ఛగా అటు వాళ్ళ సైనికులు, మన సైనికులు అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఇప్పుడిప్పుడే చైనాతో గస్తీ దోస్తీ అంటే మెరుగుపడుతున్నాయి సత్సంబంధాలు. సుప్రీం కీలక తీర్పులు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఏవైతే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది. అలాగే నిందితుల విషయంలో బుల్డోజర్ న్యాయం తగదని, అంటే ఎవరైతే నిందితులు ఉంటారో ఆస్తుల విషయంలో షోకాజ్ నోటీసులు ఇచ్చిన వెంటనే కూల్చేయకుండా కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి. షోకాజ్ నోటీసులు ఇచ్చేసి వెంటనే కూల్చేయడము వాటిని బుల్డోజర్లతోటి. సో ఇలాంటివి చేయకూడదని అయితే స్పష్టం చేసింది. ఇక దిగ్గజాలకు వీడ్కోలు. ప్రధాని మన్మోహన్ సింగ్ అలాగే రతన్ టాటా వీళ్ళిద్దరూ కాలం చెందడం జరిగింది ఈ సంవత్సరమే. భారత మాజీ ప్రధాని, ముఖ్యంగా తెలంగాణ రావడానికి పార్లమెంట్లో ఆయన సంతకం చేయడం వల్లనే తెలంగాణ అయితే రావడం జరిగింది. తెలంగాణ కళ సాకారమైంది. ముఖ్యంగా రతన్ టాటా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మధ్యతరగతి వారికి, పేదవారికి కూడా కారు అందుబాటులోకి వచ్చిందంటే అది రతన్ టాటా వల్లనే అని చెప్పుకోవచ్చు. మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్న కార్లు కూడా తక్కువ రేట్లకి ఈరోజు జనాలు వాడుతున్నారంటే అది రతన్ టాటా వల్లనే, టాటా కార్ల వల్లనే అని అయితే అందరం చెప్పుకోవచ్చు. ఇది ఈ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన మొత్తం విషయాలు, రాజకీయ పరంగా, మిగతా రంగాల పరంగా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.